డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్ మరణం తర్వాత రాజకీయ పరిస్థితుల మీద చర్చిస్తున్నాం. తులసిరెడ్డి గారు, పరిపాలన మీద కూడా కొంత ప్రభావం పడట్లేదా ఈ రకమైనటువంటి అస్పష్టత, ఈ రకమైన సందిగ్ధం? ముఖ్యమంత్రి అది తాత్కాలికమా అబద్ధమా అనేటువంటి రాజ్యాంగం లేదు. ముఖ్యమంత్రి రోషయ్య గారు ఒక సమీక్షా సమావేశాన్ని పిలిస్తే మంత్రులు గైర్హాజరవుతున్నారు, సమీక్షలకు రావడం లేదు. సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యమైన ఆలోచనలు, సమాలోచనలు చేయాల్సినటువంటి సభలకు కూడా రావట్లేదు. ఇప్పుడు 2వ తారీఖున ప్రమాదం అప్పుడు కనిపించలేదు. 3వ తారీఖున తెలిసింది. 3వ తారీఖు సాయంత్రము రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2 days కు 34 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నీటి విడుదల గురించి మాట్లాడుకునేటువంటి సమావేశం వ్యవసాయ శాఖ మంత్రి. ఇక్కడ ఆల్రెడీ వారం రోజులు సంతాప దినాలకు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ఎవరెవరి ప్లేస్ లో సంతాప సభలు జరుగుతున్నాయి. ప్రభుత్వమే సంతాప దినాలు ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులందరినీ సంతాప సభల్లో వాళ్ళు చెప్పకుండా ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ 5 days లో ప్రధానమైన నిర్ణయం సమావేశానికి రాగానే ముఖ్యమంత్రి గారు కూర్చుని ఏరియా పలానా మంత్రి అని అడుగుతున్నారంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నాకు మంత్రులందరూ ఫుల్ కోఆపరేషన్ ఇస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మంత్రులు కూడా వచ్చేసి మేము ముఖ్యమంత్రి గారికి ఫుల్ కోఆపరేషన్ ఇస్తున్నాము, కాకపోతే ఏమంటే మా ప్రాంతాల్లో, మా జిల్లాల్లో సంతాప సభలకు పోయాము, ఇది ఒక సమీక్షా సమావేశం కాబట్టి ఈ వారం రోజులు సంతాప దినాలు కాబట్టి చెప్పడం జరిగింది. ప్రధానమైన నిర్ణయాలు నిన్నటి రోజు 971 మండలాల్లో కరువునలుగా ప్రకటించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే అక్టోబర్ 1 నుండి ప్రతి కార్డుకు వచ్చేసి 30 రూపాయల చొప్పున 1 kg శనగపప్పు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు నాగార్జున సాగర్ నీటిని అటు సాగునీటికి, త్రాగునీటికి విడుదల అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు శ్రీశైలం డ్యాం నుండి నీటిని విడుదల చేశారు. అంతకుముందు ఈ మొత్తం ఎపిసోడ్ మీద సిబిఐ ఎంక్వైరీకి కేంద్రం అడగడం జరిగింది. జస్ట్ ఈ మీద ఈ అస్పష్టత, ఈ సందిగ్ధం ఏ ప్రభావం ఏం లేదు. బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తులసిరెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నారాయణ మనతో ఫోన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నారాయణ గారు నమస్కారం అండి. నారాయణ గారు, మీరు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి స్నేహం గురించి చాలా సమగ్రంగా మీరు వ్యాసం కూడా రాశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి రాష్ట్రంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ ఆ దృశ్యం మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎలా వర్ణిస్తారు దాన్ని? ఒక టౌనింగ్ పర్సనాలిటీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు సడన్ గా డివైజ్ అయినప్పుడు, సడన్ గా మాయమైపోయినప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది. స్లో ప్రాసెస్ లో మారుతుంది అని ఉన్నపరంగా రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ తప్పకుండా ఉంటుంది. ఆ గ్యాప్ టైం కూడా పడుతుంది. అంతవరకు కొంచెం ఆ సందిగ్ధత ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ అది ఎట్లా దాన్ని పరిష్కారం చేసుకోగలదు. అయితే ఇప్పుడు ఆయన లేకపోయినా కరువు ప్రాంతాలుగా ప్రకటించారు ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి. ఆయన కరువు పరిధి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా చూస్తుంటే తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు తప్ప శాశ్వతంగా దీనికి ఇబ్బందులు ఉంటాయని అనుకోను. ఏమైనా వాళ్ళ పార్టీలోనే ఇబ్బందులు వచ్చి వాళ్ళ గ్రూపులు, మూటాలు తగాదు పెరిగి ఆ సేవ ఉంటే ఉండొచ్చు తప్ప ఇప్పటికైతే మాత్రం అది సెటిల్ అవుతా అనుకుంటున్నాను. నారాయణ గారు, ప్రభుత్వం మీద, పాలనా యంత్రాంగం మీద, పాలనా సామర్థ్యం మీద ఈ సందిగ్ధం, ఈ అస్పష్టత ప్రభావాన్ని చూపించట్లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చాలా సమర్థవంతమైనటువంటి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్లేస్ లో ఇంకొకటి చూడడానికి వెంటనే ప్రజలు కానీ మానసికంగా శ్రద్ధపడరు. రెండవది, అంతకన్నా మీరు కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు క్యాబినెట్ లేదు, అందుకు ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ సందిగ్ధత ఉంటుంది, కొంత ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించడానికి కొంచెం టైం పడుతుంది. మొన్నే కదా 3వ తారీఖు నుంచి ఈ రోజు దాకా సందర్భంలో ఉన్నాం, త్వరగా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నాను. అంటే ముఖ్యమంత్రి గారు పిలిచినటువంటి సమీక్షా సమావేశాలు కొంతమంది మంత్రులు రాకపోవడం, అంటే శాఖకు సంబంధించినటువంటి మంత్రులు నీటి విడుదల విషయంలో కానీ, కరువు ప్రాంతాల్లో గురించి, దాని గురించి సమీక్షలో కానీ రాకపోవడం ఏం తెలియజేస్తుంది? సంకేతం ఇప్పుడు సెంటిమెంట్స్ చాలా అధికంగా ఉన్నాయి. మంత్రులు కూడా త్వరగా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు సంతాప సభలతో పాటు వాళ్ళు మానసికంగా కూడా సిద్ధపడడం లేదు. ఇంకో ముఖ్యమంత్రిని చూడడానికి కూడా మానసికంగా టైం పడుతుంది. అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి మాట ఇంటారు, ఇట్ ఇస్ టూ ఎర్లీ టు జడ్జ్. కొన్ని టైం తీసుకోవచ్చు, ఇంకోసారి తెలిస్తే అప్పుడు ఇంట్రెస్ట్ అనుకోవచ్చు తప్ప ఈ రోజు రానంత మాత్రమే మనకు ఇంట్రెస్ట్ అనుకోవడానికి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఇబ్బందుల వల్ల కొంత రాకుండా పోయిండొచ్చు. ఇప్పుడే మనం తొందరపడి ఒక నిర్ణయం రావడం మంచిది కాదు. నారాయణ గారు, మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. నాగేశ్వర్ గారు, మీకేమనిపిస్తుంది? అంటే ఒకటి, సహజంగా ఒకవేళ సంతాప సభలే అయితే పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నారాయణ గారు అన్నట్లు నిజంగానే ఒక పెద్ద నాయకుడు,
చనిపోయారు. అలాగే ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చాలా మంత్రులందరికీ కోరిక ఉంది. కానీ ఏదైనా పాలనా బాధ్యతల విషయంలో మాత్రం ఎంత బాధలో ఉన్నా, ఆవేదనలో ఉన్నా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా మాత్రం ఉండాలి. రోషయ్య గారికి కూడా ఇంతకన్నా ఎక్కువ బాధ ఉంది. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళందరికన్నా, మంత్రులందరికన్నా అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రీతిపాత్రుడు రోషయ్య గారు. సహజంగానే రోషయ్య గారికి ఉంటారు. మీకు జగన్ అంత దుఃఖంలో కూడా వెళ్లి పైలట్ ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాడు. ఎందుకు? ఆయన నేనే బాధలో ఉన్నా కదా అని ఇంట్లో కూర్చోవచ్చు. ఆయన ఎవ్వరు తప్పు కూడా పట్టేవాడు కాదు. అయినా కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని వెళ్లి తన తండ్రితో పాటు తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్లి మందలించి వచ్చాడు. అది బాధ్యత అనేది. ఎందుకంటే అంత దుఃఖంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మంత్రులకు దుఃఖం ఉన్నదనలో అనుమానమే లేదు. ఖచ్చితంగా అందులో తప్పు పట్టాల్సింది కూడా లేదు. కానీ అంతకన్నా ఎక్కువ దుఃఖంలో ఉన్న జగన్ గారు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన వెళ్ళి తన తండ్రితో పాటు చనిపోయిన వాళ్ళ ఇళ్లకి వెళ్ళాడు. అలాంటప్పుడు మంత్రులు కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రావాలి. ఇప్పుడు జరిగిన పొరపాటు ఒకవేళ వాళ్ళు పొరపాటు అయ్యి ఉంటే దాన్ని సవరించుకొని ఇక ముందైనా ఆ పరిస్థితి రాకుండా ఉండాలి. అయితే ఇక్కడ ఒక కనబడేది ఏంటంటే, అంటే కేవలము ఆ పర్టికులర్ సమావేశానికి రాకపోతే ఎవరు తప్పు పెట్టరు. ఎందుకంటే నిజంగానే సంతాప సభలు ఉన్నాయి, నియోజకవర్గాల్లో పరిస్థితులు ఉన్నాయి. కానీ దీనికి తోడు దీనికి ఉన్న కాంటెక్స్ట్ కూడా చూడాలి. మేము అసలు సెక్రటేరియట్ కి రామని ఒక మంత్రి ప్రకటన చేయడం, అసలు మేము మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేయమని కొంతమంది మంత్రులు చీలుస్తామనేటువంటి మాట కూడా పార్టీని చీలుస్తా రకరకాల మాటలు మాట్లాడారు. అసలు ముఖ్యమంత్రిగా అసలు ఇంకెవరిని అంగీకరించమన్నారు, మేము రాజీనామాలు చేస్తామన్నారు. ఈ ఓవరాల్ పొలిటికల్ కాంటెక్స్ట్ లో మంత్రిగా రాకపోవడం అనేది సహజంగానే ఆందోళన, అనుమానం కలిగిస్తోంది. లేకపోతే పెద్దగా ఎవరు అభ్యంతరం. ప్రభుత్వం అనేది అంటే ఇవాళ ఇప్పుడు ఇందాక నారాయణ గారు చెప్పినా, తులసిరెడ్డి గారు చెప్పినా ఏదో ఇప్పుడు ఈ 2 రోజులు 3 రోజులు అయింది కాబట్టి ఆ రకం. అయితే ఈ సందిగ్ధం, ఈ అస్పష్టత కొనసాగే సూచనలు కనపడుతున్నాయి. ఒకవేళ కొనసాగింది అనుకుందాం, ఇంకో 10 రోజులు 15 రోజులు కొనసాగింది అనుకున్నాం, అప్పుడు ప్రతికూల ప్రభావం పడదా? ప్రభుత్వం అనేది నిరవధికంగా సాగే వ్యవస్థ. అది ఏదో ఒక కారణంతో మేము పనిచేయట్లేదు అని అంటే దాని ప్రభావం ప్రజల మీద పడుద్ది, రాష్ట్ర అభివృద్ధి మీద పడుద్ది, సంక్షేమం మీద పడుద్ది. ఇవాళ మంత్రులు రాలేదు ముఖ్యమంత్రి గారి సమావేశాలు, రివ్యూ సమావేశాలు, సమీక్ష సమావేశాలకి. వాళ్ళు అర్జెంట్ పని చెప్పిపోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు పలానా మంత్రి గారు రాలేదు అని అడిగారు అని అంటే కనీసం చెప్పండి వెళ్ళిపోయారన్నమాట. నిర్లక్ష్యం కావచ్చు అది. లేదా వాళ్ళు ఈయన దగ్గర ఉంటే ఈయనతో ఐడెంటిఫై చేస్తారో, రేపు పొద్దున మనకి అవకాశాలు తగ్గుతాయని కావచ్చు. ఇలాంటి వాటికి అవకాశం ఇస్తున్నారు మంత్రులు. పైగా వాళ్ళు మామూలు మనుషుల కన్నా కూడా అవసరమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కేబినెట్ కూడా రాను, కొంతమంది ఎమ్మెల్యేలు నాతో పాటు తీసుకెళ్లిపోతా కాంగ్రెస్ నుంచి అని బెదిరిస్తున్నారంటే అధిష్టానం అదే మాట్లాడింది. మీరు బెదిరించలేరు మమ్మల్ని, లేదా మా నిర్ణయాలను మీ యొక్క ఈ నిరసనలు ఇట్లాంటి ప్రభావితం చేయలేవు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలని హెచ్చరిక చేసేంతవరకు హైకమాండ్ వచ్చిందంటే వీళ్ళ ప్రవర్తన విడ్డూరంగా ఉందని అర్థం. అది చేయకుండా ఉండాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం పట్ల, ఆయనతో పాటు 4 ప్రముఖ వ్యక్తుల దుర్మరణం పట్ల రాష్ట్రం కాదు జాతి యావత్తు కూడా సానుభూతి చూపిస్తా ఉంది, బాధపడతా ఉంది. అలాంటి వాటిని ఆయన పార్థివ శరీరం ఇక్కడ రాకముందే చిరంజీవి దగ్గర కొంతమంది వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాళ్ళు తీర్మానం చేసేవాళ్ళు, లేకపోతే నిరసనలు తెలియజేసేవాళ్ళు. ఇది అప్రజాస్వామికం కనపడుతున్నాయి. వాళ్ళు జగన్ పట్ల అభిమానం చూపించవచ్చు, కుటుంబం పట్ల అభిమానం చూపించవచ్చు. దాన్ని వ్యక్తం చేసే విధానం, నిర్ణయాలను ప్రభావితం చేసే విధానాలు మాత్రం ఎబ్బెట్టుగా ఉన్నాయి. కాంగ్రెస్ లో ప్రముఖ వ్యక్తుల పట్ల కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, దిష్టిబొమ్మ తగలబెడుతున్నారంటే ప్రజల్లో చులకన అయిపోతున్న వాళ్ళ పార్టీ అనేది స్పష్టం. ఇప్పుడు మన అందరి ముందు, అంటే కాంగ్రెస్ పార్టీ ముందు, రాష్ట్రం ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎటుగా ఆలోచనలు సాగుతున్నాయి అనే దాని మీద అందరి దృష్టి ఉంది. దాని గురించి కొంచెం వివరంగా చర్చించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.